ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు 1 or 2 ఇయర్స్ బేబీకి ఫ్రాక్ ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలనేది ఇదే వీడియోలో మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు ముందుగా పైన భాగానికి ఒక కలర్ తీస్తున్నాను, కింద వేరే కలర్ తీసుకున్నాను. మీరైతే నచ్చినట్లయితే ఒకే కలర్ని ఫుల్గా తీసుకోవచ్చు. ఇప్పుడు 2 కలర్స్ కూడా మనకి పక్కన పెట్టుకొని మనం పైన బాడీకి ఏ కలర్ తీసుకుంటున్నామో అదే కలర్తో మనం బాడీకి ముందుగా కట్ చేసుకోవాలి. మీకు ఆది గౌన్తోనే మీకు చూపిస్తున్నాను ఎందుకంటే చాలామంది 1 year బేబీకి అడుగుతున్నారు కదండి. ముందుగా లూజ్ అనేది మనకి ఎంతైతే సరిపోతుందో బాడీకి కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలి. లూజ్ అనేది ఈ విధంగా 4 ఫోల్డింగ్స్లో ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుందో చూసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 parts కూడా సెపరేట్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియదు కాబట్టి సెపరేట్ చేసుకొని ఏ దానికి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. సెపరేట్గా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద క్రాస్లు అవి ఉంటే కట్ చేసుకోండి. ఇప్పుడు కరెక్ట్గా పొడవు ఎంత అయితే ఉందో ఖర్చు భాగానికి ఒక 1/2 inch అనేది పైకి పెంచుకోండి. 8 inchesకి ఒక మార్కింగ్ చేస్తున్నాను. అలాగే మెడభాగం లూజ్ అనేది చూసుకోండి. ఇప్పుడు మెడభాగానికి ఒక 2 inches తీసుకోవాలి. మెడ అనేది బ్యాక్ పార్ట్ పైకి బాగా చిన్నగా ఉంటుంది. బ్యాక్ పార్ట్ అనేది అంటే ఓపెన్ చేస్తాం కాబట్టి ఒక 2 inches అంటే సరిపోతుంది మనకి మెడభాగానికి లూజు. అలాగే షోల్డర్ లూజ్ చూసుకోండి, అది కూడా ఒక 2 inchesకి సరిపోతుంది. అంటే 1 or 2 yearsకి సరిపోతుంది ఫ్రాక్ అనేది. కరెక్ట్గా 4 inches వస్తుంది కాబట్టి అదే 4 inches ఆర్మ్ హోల్ డౌన్ చేసుకోవాలి. ఒక 1/2 inch అనేది కిందకి మార్చేస్తున్నారు, 4.5. ఎందుకంటే మనం షోల్డర్ దగ్గరికి డౌన్ చేసుకోవాలి కాబట్టి ఒక 1/2 inch అనేది మెడభాగం దగ్గర నుంచి ఆర్మ్ హోల్కి డౌన్ చేసుకోవాలి షోల్డర్కి. ఇప్పుడు లూజ్ చూసుకోవాలి. మనకి బాడీ లూజ్ ఎంత అవుతుందో బాడీ లూజ్ పెట్టుకొని లూజ్ చూసుకోండి. మనకి కరెక్ట్గా 2 inches తీస్తే కరెక్ట్గా సరిపోతుంది. అదే లూజ్ కిందకి మార్కింగ్ చేసుకోండి, రౌండ్ చేసుకొని. అలాగే మనకి గౌన్ లూజ్ ఎంత అవుతుందో బాడీ దగ్గర అంత లూజ్ పెట్టుకోవచ్చు. లేదా ఒక 5 inches అయినా చూసుకోండి లూజ్ అనేది. మీరు ఫ్రంట్ బ్యాక్ ఒకే నెక్ కావాలనుకున్న వాళ్ళు 2 ఈక్వల్గా కట్ చేసుకోవచ్చు నెక్ అనేది. లేదు మనం సపరేట్ కట్ చేస్తాం అనుకున్నట్లయితే మీరు బ్యాక్ పార్ట్ సపరేట్గా కట్ చేసుకోండి. మెడభాగం అనేది షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ కట్ చేసుకోవచ్చు. అలాగే నార్మల్గా అయితే మనం బ్యాక్ పార్ట్కి కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్కి అనేది మనం లోత్ అనేది కట్ చేసుకోవాలి చంక భాగానికి. ఇప్పుడు నడుము దగ్గరికి లూజ్ చూసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం లోత్ అనేది తీసుకోవాలి లోపల నుంచి. బ్యాక్ పార్ట్కి మళ్ళీ తీసుకోకండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. మన నెక్ అనేది కొంచెం చిన్నగా చేసుకోవచ్చు కావాలనుకున్నట్లయితే, లేదా 2 ఈక్వల్గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ హుక్స్ అయినా వేసుకోవచ్చు, లేదా జిప్ అయినా వేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ ఓపెన్ చేసుకొని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఖర్చు బాగా ఉంటుంది కాబట్టి మనకు ఫోల్డింగ్ అనేది ఈ విధంగా వస్తుంది ఫ్రాక్కి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం ఓపెన్ ముక్కలు తీసుకోవాలి. ఉక్సుల పట్టికి ఒకటి, తాళ్ళ పట్టికి ఒకటి, 2 తీసుకోవాలి. ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవచ్చు. మనకి హ్యాండ్స్ నచ్చినట్టయితే హ్యాండ్స్ వేసుకోవచ్చు, లేదా స్లీవ్ ఇంట్రెస్ట్ ఉంటే స్లీవ్ వేసుకోండి. నేను స్లీవ్కి కింద కలర్నే యూజ్ చేస్తాను, లాస్ట్లో కూడా కట్ చేస్తాను అది స్లీవ్కి అయితే. ఇప్పుడు మనకి కింద కుర్చీల కోసం
బాడీ దగ్గర నుంచి పొడవు అనేది ఎంతైతే ఉందో అంతవరకు చెక్ చేసుకొని వేసుకోండి. 10 ఇంచెస్కి. మీ బేబీ పొడవును బట్టి మనం పొడవు అనేది పెంచుకోవచ్చు. లూజ్ అనేది మనకి కుర్చీలు ఎంత అయితే అవసరం అవుతుందో అంత లూజ్ అనేది పెట్టుకోవచ్చు. మనకు బాగా ఎక్కువ కుర్చీలు కావాలనుకుంటే వెడల్పు అనేది మనం ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా కట్ చేస్తున్నాను మిడిల్కి. మనం ఒక 10 ఇంచెస్ కానీ 11 ఇంచెస్ కానీ పెట్టుకోవచ్చు. పొడవు అనేది మన ఇష్టం. అది ఫుల్ పొడవు అనేది ఎంత వస్తుందో మీకు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు పైన బాడీకి కింద కుర్చీలకి పొడవు చెక్ చేసుకొని అప్పుడు మీరు చూసుకొని కట్ చేసుకోవాలి. బేబీకి మనకి బాగా దగ్గర కావాలి అనుకున్నట్లయితే మనకి క్లాత్ ఎక్కువనే పడుతుంది. మీరు తక్కువ క్లాత్ పెట్టినట్టయితే వెడల్పు అనేది మనకు కుర్చీలు ఎక్కువ రావు. ఈ విధంగా చూసుకొని మనం పైన క్లాత్ని మనం కింద బార్డర్గా కూడా వేసుకోవచ్చు. ఒకవేళ క్లాత్ మీకు ఎక్కువగా ఉన్నట్లయితే మీరు. ఇప్పుడు నేనైతే ఫ్లవర్ డిజైన్ కట్ చేస్తున్నాను. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్లో ఫోల్డింగ్ చేసుకొని మనం కోన్ షేప్లో ఫ్లవర్ కట్ చేసుకోవాలి. అలాగే కింద కలర్నే తీసుకొని మనం పైన కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కిందకు వచ్చిన కలర్ని బ్లాక్ తీసుకుంటున్నాను పైన బాడీకి. మనం బౌ అయినా కుట్టుకోవచ్చు. మనం ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫ్లవర్ అనేది మనం కట్ చేసుకొని సింపుల్గా వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే బ్లాక్ పైన మనకి కింద వచ్చిన బార్డర్ అంటే రెడ్ కలర్ని తీసుకుంటున్నాను పైన వేయడానికి చిన్న ఫ్లవర్ని. మీకు నచ్చినట్లయితే ఏ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఒక గ్లూ పెట్టుకొని అంటించుకోవచ్చు మనం. అలాగే మనం క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని స్లీవ్ దగ్గర వేసుకోవచ్చు. అంటే మనకి బార్డర్ కనిపించే విధంగా హ్యాండ్స్ దగ్గర ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్కి మార్కింగ్ చేస్తున్నాను. ఒక లైన్ సన్నగా అంచు స్టిచ్ చేసుకోండి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా టైలింగ్ నేర్చుకోవాలనుకున్నట్లయితే ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు నెక్ చుట్టూరు ఫోల్డింగ్స్ లేకుండా స్లోగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు కొంచెం కట్ చేసినట్లయితే మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఏ సైజ్ అయినా సరే మన ఫ్రాక్ని బట్టి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకు అంచు అనేది సన్నగా కనిపించే విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదండి, రౌండ్ నెక్ లోపల కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. నెక్ చుట్టూరు కూడా బ్యాక్ పార్ట్ కూడా వేసుకోవచ్చు. మనకి లైట్ కలర్స్ మీద ఈ విధంగా డార్క్ వేస్తే మనకి నెక్ అనేది పైపింగ్ అనేది బాగా కనిపిస్తుంది. ఒక సైడ్ అంచు కుట్టుకొని మనం వెనక భాగానికి కూడా నెక్ వేస్తున్నాను ఈ విధంగా. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళకి సిజర్స్ కానీ టేప్స్ కానీ లేదా మిషన్స్ కానీ ఏదైనా ఆర్డర్ చేసుకోవాలనుకున్నట్లయితే అమెజాన్ లింక్ ఉంది కింద. ఆఫర్స్లో అయితే ఉన్నాయి. ఇప్పుడైతే ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలాంటివి షాపింగ్ చేయాలనుకున్నా సరే, కిడ్స్ వేర్ కానీ ఎలక్ట్రానిక్ కానీ 1 గ్రామ్ గోల్డ్ కానీ కుర్తీస్ కానీ ఏదైనా సరే మనకి 83% వరకు ఆఫర్స్లో అయితే ఉన్నాయి. మీరు ఒకసారి ట్రై చేయండి ఆన్లైన్ షాపింగ్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. ఇప్పుడు వెనక ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకొని చుట్టూరు కూడా ఈ విధంగా లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి.
రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వీడియోస్ చూసిన వాళ్ళు చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. ఇప్పుడు ఓపెన్ ముక్కలు వేసుకోవాలి రెండింటికి కూడా. ఉక్సుల పట్టికి ఏ విధంగా వేస్తాం పైనుంచి అదే విధంగా నార్మల్గా స్టిచ్ చేసుకోండి. తాళ్ళ పట్టికి ఇది వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా చిన్న ఫోల్డింగ్ చేసుకొని మిడిల్ ఫోల్డ్ చేసుకోండి. ఇది మనకి ఎక్స్ట్రా పట్టీ వస్తుంది తాళ్ళ పట్టీ వైపు ఎప్పుడు కూడా. నేనైతే ఉక్సులు వేస్తున్నాను, మీరు వేసుకుంటే జిప్ అయినా వేసుకోవచ్చు. అదే మనకి ఉక్సుల పట్టీ అయితే మనకి స్ట్రైట్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో మనకి ఎక్స్ట్రా పట్టీ అనేది అక్కడ వరకు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా అంతా కూడా ఫోల్డ్ చేసుకోవాలి. హాఫ్ వరకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందు మీరు రెండు జాయింట్ చేసుకొని కింద రెండు జాయింట్ చేసుకోండి. తాళ్ళ పట్టీ పైన పెట్టుకొని ఉక్సుల పట్టీ అనేది జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కుర్చీలు పెట్టుకోవాలి. ఇప్పుడు కింద కుర్చీల క్లాత్ ఎప్పుడు కూడా మనం కింద బార్డర్ అనేది కుట్టుకోవాలి. ముందు మనకి జిగ్ జాగ్ మిషన్ ఉంటే జిగ్ జాగ్ అయినా చేసుకోవచ్చు. కింద మన బ్లౌజెసే కాకుండా బయట వాళ్ళ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్ డిజైన్స్ కానీ స్లీవ్ డిజైన్స్ కానీ నెక్ పైపింగ్ వీడియోస్ ఇవన్నీ కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఒకవేళ ఎక్కడైనా డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఎలా నేర్చుకున్నారు అనేది కూడా తెలుస్తుంది మీకు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. షాప్స్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు సింపుల్ మెథడ్తో మనం ఎలా నేర్చుకోవాలనేది మీకు ప్రతి వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మిడిల్ ఫోల్డ్ చేసుకోండి మనకి కింద కుర్చీలు పెట్టడానికి. అలాగే మన మిడిల్ పాయింట్ చూసుకోండి, మనకి ఎక్స్ట్రా అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డ్ అయిపోతుంది. ఆ విధంగా చూసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మనకు బాగా దగ్గరలో పెట్టుకున్నట్లయితే మనకు ఫ్రాక్ అనేది చాలా బాగుంటుంది. నేను మీకు చూపించిన విధంగానే మనకి బేబీ బాగా లావుంది అనుకున్నట్లయితే మీరు కొంచెం నడుము అనేది కొంచెం లూజ్గా పెట్టుకోండి. బాగా సన్నగా ఉన్నట్లయితే ఈ మెజర్మెంట్ సరిపోతుంది. కరెక్ట్గా మనకి మిడిల్ పాయింట్ కటింగ్ అనేది చూసుకోండి. ఫోల్డింగ్ మార్కింగ్స్ అనేది ఈ విధంగా మనం ఒక్కొక్క సైడ్ కూడా 2 లైన్స్ వేసుకోండి. ఫ్రాక్ జాయిన్ చేసినప్పుడు కుర్చీలు వేసుకున్నప్పుడు చూసారు కదండి మనకి ఎంత నీట్గా వచ్చిందో. మన ఫ్రంట్ పార్ట్ కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిడిల్ పాయింట్ కూడా చెక్ చేసుకోండి. కింద కుర్చీల దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను మిడిల్ పాయింట్కి. అలాగే టాప్ పైన బాడీకి కూడా అదేవిధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. మిడిల్ పాయింట్లో మనకి కుర్చీలు అనేవి ఎక్కువ తక్కువ రాకుండా సేమ్ మనకి ఈక్వల్గా వచ్చే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా మనకి ఇవే కాకుండా ఓల్డ్ సారీస్తో కూడా ఫ్రాక్స్ ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఎందుకంటే మనం బయటికి వెళ్ళి షాపింగ్ చేసే కంటే మనకి చాలా బెస్ట్ ఇంటి దగ్గరకు వస్తుంది. కాబట్టి ఆన్లైన్ షాపింగ్ చేసుకున్నట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి. ఏదైనా సరే థ్రెడ్స్ కానీ బాబిన్స్ కానీ ఏదైనా మనం సరే ఇంట్లో ఉండి మనం వర్క్ చేసుకోవచ్చు టైలరింగ్ నేర్చుకోవడానికి. చూసారు కదండి కుర్చీలు అనేవి ఈ విధంగా పెట్టుకోవాలి. మనకి ఎంత నీట్గా ఉందో ఆ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రాక్ అనేది. ఇప్పుడు షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 2 లైన్స్ వేసుకోవాలి జాయింట్ చేసినప్పుడు.
మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ నోటిఫికేషన్గా అందుతుంది. ఇప్పుడు చంక భాగానికి కూడా నేను క్రాస్గా తీసిన పీస్ని నేను స్టిచ్ చేస్తున్నాను స్లీవ్ కోసం. అంటే మనకి రెడీమేడ్ స్టైల్లో వస్తుంది బ్లౌజ్ ఫ్రాక్ అనేది. మనకి బార్డర్ అనేది ఏ విధంగా అయితే కనిపిస్తుందో హ్యాండ్స్కి అదే విధంగా మనం వేసుకోవచ్చు రెడీమేడ్ స్టైల్లో. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. ఇప్పుడు రాంగ్ సైడ్ నుంచి అయినా వేసుకోవచ్చు, లేదా పైనుంచి అయినా కుట్టుకోవచ్చు. ఇప్పుడు పైనుంచి వేస్తున్నాను నేను. ఇప్పుడు చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి, హ్యాండ్స్ దగ్గర, షోల్డర్ దగ్గర. మనకు పైన వచ్చిన కలర్ ఒకవేళ మీకు మిగిలినట్లయితే కింద బార్డర్ అనేది వేసుకోండి, బాగుంటుంది. లేదా ఇలా పైపింగ్లో అయినా సన్నగా వేసుకోవచ్చు. ఈ విధంగా మనకి చిన్న పైపింగ్లా కనిపించే విధంగా లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇంకొక వైపు కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనకి ఎంతైతే అవసరం అవుతుందో అంత ఫోల్డింగ్ అనేది చేసుకోండి లోపలికి. మీకు ఇంకెక్కడైనా డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మనం సైడ్ జాయింట్స్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర నుంచి కరెక్ట్గా పొడవు ఎంత అవుతుందో చూసుకోండి ఈక్వల్గా. ఇప్పుడు మనకి నడుము దగ్గరికి వచ్చేసరికి కొంచెం లోపలికి తీసుకోండి. మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రాక్కి. ఇప్పుడు కింద వరకు కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనం ఇంటి దగ్గర ఉండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన సైడ్స్ అనేది ఎక్కువ ఉన్నట్లయితే కట్ చేసుకున్నట్లయితే మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. లేదా లోపలికి ఫోల్డింగ్స్ వచ్చి ఫ్రాక్ అయితే నడుము దగ్గర కనిపించదు, నీట్గా ఉండదు. కాబట్టి ఎక్స్ట్రా అనేది కొంచెం కట్ చేసుకోవాలి. అంటే మనం కటింగ్స్ పెట్టుకుని వదిలేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఇదే జాయింట్ అనేది కూడా ఇటు సైడ్ కూడా అదేవిధంగా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఒక్కొక్క సైడ్ కూడా 2 లైన్స్ స్టిచ్ చేసుకోవాలి, మనకి కుట్లు ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఫ్లవర్స్ని మనం అంటించుకోవాలి. ఇప్పుడు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి ఫ్రాక్ని. మనకి రెడీమేడ్ స్టైల్లో మన ఫ్రాక్ని మనమే మన కిడ్స్కి కుట్టుకోవచ్చు సింపుల్గా. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మన చుట్టూరు కూడా ఫ్లవర్ చుట్టూరు కూడా అంటించుకొని మనం చుట్టూరు కూడా అంటించుకోవచ్చు. ఇప్పుడు 2 ఫ్లవర్స్ కల్లా ఒకదానిపై ఒకటి వేసుకొని అంటించుకోవాలి. మనకి గ్లూతో అయితే ఊడిపోకుండా ఉంటుంది, చాలా స్టిఫ్గా ఉంటాయి ఫ్లవర్స్ అనేవి. అదేవిధంగా పైన వచ్చిన కలర్నే మిడిల్లో నేను అంటిస్తున్నాను. లేదా కింద బార్డర్ అంతా కూడా అంటించుకోవచ్చు మన ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ అనేది. మీకు ఈ ఫ్రాక్ అనేది నచ్చింది అనుకుంటున్నాను, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదండి 1 ఇయర్ బేబీకి ఫ్రాక్ కావాలని. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎందుకంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు, మీరు కూడా కామెంట్ చేయండి. మీకు ఎలా నచ్చింది అనేది కూడా తప్పకుండా మాత్రం తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. మీరు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కాబట్టి తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్. అలాగే సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.